హాయ్ హలో వెల్కమ్ టు వకుటా మీడియా. తెలంగాణలో జనసేన పార్టీకి మామూలు మైలేజ్ రాల, ఒక రేంజ్లో దుమ్ము దులిపేస్తుంది అనాలి. ఈ క్రెడిట్ అంతా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇవ్వాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారే తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి కొంత పాత్ర కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడబట్టే ఆయన ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ఆయన దాన్ని ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. ముఖ్యంగా ఆయనే ఒక మసిపూసి ఒక గుడ్డను పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద, బీజేపీ మీద వేద్దాం అనుకున్నారు. మళ్ళీ పాపం ఆయనే తుడుచుకుని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీడియో ఛానల్స్కి వెళ్ళి ఇక్కడ యుద్ధం మీరు మొదలెట్టారు, నేను ఎండ్ చేస్తాను అని చెప్పి ఆయన నేను విత్డ్రా చేసుకున్నాను అని చెప్పి వెనకాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టించడం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టించడం, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఇంట్లో వాళ్ళని, వాళ్ళ పెళ్లిళ్ళని, ఆ సినిమా వాళ్ళని ఇష్టానుసారం బూతులతో తిట్టించడం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే మాట్లాడుతున్నాయి. రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, ఆయన ఏదో మీటింగ్ పెట్టుకున్నారు జనసేన పార్టీకి సంబంధించి. యాక్చువల్గా ఆ రోజు దానికి పర్మిషన్ ఇచ్చిండుంటే ఇంత అయ్యేది కాదుగా, ఇంత హైప్ వచ్చేది కాదుగా. ఆఖరికి కవిత గారికి కూడా రాలేదండి. అంత పార్టీ అనౌన్స్ చేసి ఇంత గ్రాండ్గా అంత మీటింగ్ పెట్టి ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చినా, అన్ని ఛానల్స్లో లైవ్లు ఇప్పించినా, ఏం చేసినా కానీ రాలా. పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్పీచ్తో వచ్చేసిందే, ఒక్క ప్రెస్ మీట్తో మెయిన్ ఎవరో ఏమంటారు, మెయిన్ పార్టీలు ఉండేటువంటి వాటికి కూడా ధీటుగా జనసేన పార్టీకి వచ్చేసింది. ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఏదో ఇంటర్ విద్యార్థులు దానికి సంబంధించి చనిపోతే వాళ్ళ దాని మీద ధర్నా చేసుకున్నారు, కొన్ని పోరాటాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకి అప్పుడు చేశారు, మొన్న సంఘీభావం చేశారు, ధర్నా చౌక్ మీద వాళ్ళు కూర్చున్నారు. ఇలాంటి వాళ్ళ తోచిన ఏదో చింతగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇంత హైప్ మాత్రం రాలి. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినప్పుడు కూడా ఇంత హైలైట్ అయితే అవలా. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇప్పుడు నిజంగా ఏ రేంజ్లో అసలు హైలైట్ అయిందంటే, ఏ రాజకీయ నాయకుడు చూసినా, అధికార పక్షం, ప్రతిపక్షం, ఊరుకు పలుకు లేనటువంటి పార్టీలు, అసలు పార్టీ రాజకీయంగా ఉన్నారో లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా మాట్లాడేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. వాళ్ళ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళ సొంత ఊర్లో సర్పంచ్గా గెలవనటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఆయన మానాన ఆయన జనసేన పార్టీకి సంబంధించి 1,00,000 సభ్యత్వాలు చేపించిన వ్యక్తులతో, ఆ సాధకులతో ఒక 2,000 మందితో మీటింగ్ పెట్టుకుని ఉంటే ఆ మీటింగ్తోనే అయిపోయేది. మీడియా వాళ్ళకు కూడా దాంట్లో ఎంట్రీ లేదు. ఓన్లీ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ బాధలు, కష్టాలు, సాధక బాధకాలు తెలుసుకుని దిశానిర్దేశం చేసి పంపించేసేవాళ్ళు. ఏమయ్యేది? మహా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఏమైంది? దేశం మొత్తం, నేషనల్ మీడియా నుంచి గల్లీ మీడియా వరకు మొత్తం రచ్చ అయిపోయింది. తెలంగాణ భారతదేశంలో ఉంది, ఇది ఎక్కడో పాకిస్తాన్లో ఇంకా లేదు అనేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తి అనేక ఇష్యూస్ తీసుకొచ్చారు. ఇక్కడికి భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులందరూ రావచ్చు, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు భారతదేశం అంతటా వెళ్ళి వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంశాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రాలకి, ఏ క్యాపిటల్స్కి లేనటువంటి ఇబ్బంది హైదరాబాద్లో సృష్టించాలని, హైదరాబాద్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు క్షుద్ర శక్తుల్లా మారి ఎన్నర్లిస్టులు, జర్నలిస్టుల ముసుగు వేసుకుని చేసేటువంటిది చాలానే కనిపించాయి. మరి దీన్ని జనసేన పార్టీ అందిపుచ్చుకుంటుందా అంటే డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జనసేన పార్టీలో భారీగా చేరికలు, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అనంతరం వెనకాల ఆయన ఇంటి దగ్గరే చేరికలు జరిగాయి. అద్భుతమైనటువంటి వ్యక్తులు దాంట్లో జాయిన్ అయ్యారు, కొత్త తరం నాయకులు వస్తున్నారు. జనసేన పార్టీ నుంచి 2014 వరకు ఉండేటువంటి వ్యక్తులను కూడా కలుపుకుని వెళితే నిజంగా ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. రామ్ తాళూరి గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, శంకర్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళు చాలా క్లియర్గా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. 2014 నుంచి నాకు తెలిసి జనసేన తెలంగాణలో ఎవరు కూడా చెక్కు చెదరలా. ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆకర్షిస్తున్నారు. ఆ పార్టీకి వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకి మంచి నాయకుడు,
దేశ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు, జాతీయ భావజాలాలు, ఉమ్మడిగా భారతదేశం కలిసికట్టుగా పోరాడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు, ప్రాంతాలను, భాషలను, మతాలను కలిపేటువంటి వ్యక్తిత్వం, మంచి వ్యక్తి అనేటువంటి ఇది కనిపించింది. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకగా చిత్రీకరించాలని రాజకీయ పార్టీలు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి అనలిస్టులు చేస్తుంటే, ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఇంకా మీరు వెళ్ళండి, ఆ పార్టీలోకి జాయిన్ అవ్వండి, మీరు రండి జనసేన జనంలోకి అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తెలంగాణ జనసేన పార్టీ బలంగా తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా 2014 నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ నియోజకవర్గాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి, మీ నియోజకవర్గంలో ఇలా పలానా వ్యక్తి వస్తా అంటున్నాడు, తీసుకుందామా అంటే వాళ్ళు కూడా డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తే వాళ్ళని తీసుకుని మంచిగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి, గ్రాండ్గా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి ఒక గొప్ప ఉత్తేజాన్ని జనసేన పార్టీకి సంబంధించి కేడర్లో నింపచ్చు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను సాధించవచ్చు. అంత గట్స్ జనసేన పార్టీకి తెలంగాణ నాయకుల్లో ఉంది. నా దగ్గర ఉంది. కావాలంటే ఒక 1000 మందికి సంబంధించి కరుడు గట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నా దగ్గర ఉన్నారు. వీళ్ళని మీరు అసలు నిజంగా చెప్పాలంటే కొత్త వాళ్ళు అవసరం లేదు, అలాంటి స్థాయి నాయకులు ఉన్నారు. చాలా బలంగా భావజాలం కలిగి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపుకున్నటువంటి నాయకులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని వదులుకోకండి. కొత్త వ్యక్తుల్ని ఆహ్వానిస్తూనే వీళ్ళని కలిపి వెళ్ళేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి. ఆంధ్రాలో లాగా వాళ్ళు వస్తే వీళ్ళు వెళ్ళిపోవాలా, వీళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలా అనే దాన్ని కాకుండా, వచ్చిన అవకాశాన్ని చాలా తక్కువ మందితో ఉన్నారు కాబట్టి ఇది మంచి అవకాశం. ఎక్కువ మంది ఉంటే అది గోలగోల అయిపోద్ది, పెంట అయిపోద్ది. ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడిపోయేటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ చేస్తున్నా కానీ తక్కువగా అణిగిమణిగి ఉండేటువంటి నాయకులు ఉన్నారు. దాన్ని మీరు ఉపయోగించుకుని చాలా జాగ్రత్తగా చాలా మంచి వాతావరణంలో తీసుకెళ్తే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. జనసేన పార్టీకి మనం చూడబోతున్నాం.